హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, డిఎస్సి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ అలాగే ఏపీ హైకోర్టు జాబ్స్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఈ ఛానల్ చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే జనవరి కరెంట్ అఫైర్స్ పార్ట్ 3. ఆల్రెడీ మనం పార్ట్ 1, పార్ట్ 2 అనేవి వీడియోస్ చేసి ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఇంకా వాటిని చూడకుంటే వీడియోస్ త్వరగా వెళ్ళి చూసేయండి. అదేవిధంగా ఈ వీడియోలో నేను చెప్పబోయే అన్ని రకాల బిట్స్ అనేవి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, అప్పుడప్పుడు రివిజన్ చేస్తూ ఉండండి. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మీ ప్రిపరేషన్ మరింత పకడ్బందీగా మార్చుకోవడానికి ప్లే స్టోర్ నుంచి ఇప్పుడే మా శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు సబ్జెక్ట్స్ వారీగా టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేవి మంచి మంచి ట్రిక్స్తో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ తోటి చెప్పబడిన క్లాసెస్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి. ఓకే, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, జనవరి 2026లో అత్యంత పరిశుభ్రమైన రాజధాని నగరంగా ఏ భారతీయ నగరం ఎంపికైంది అంటే భోపాల్ నగరం అనేది ఎంపికైంది. 2026 జనవరిలో అత్యంత పరిశుభ్రమైన రాజధాని నగరం అనేది భోపాల్. నెక్స్ట్, ఐఎన్ఎస్ విక్రాంత్ ఏ రకమైన నౌక అంటే విమాన నౌక. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఒక విమాన నౌక. నెక్స్ట్, జనవరి 2026లో ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా యోజనను ఏ రాష్ట్రం విస్తరించింది అంటే మధ్యప్రదేశ్ అనేది ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా యోజన అనేదాన్ని విస్తరించింది. నెక్స్ట్, భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే జనవరి 25. భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవం జనవరి 25న జరుపుకుంటారు. అదేవిధంగా జనవరి 25న ఇంకొక ప్రముఖ దినోత్సవం ఉంది, జాతీయ ఓటర్ల దినోత్సవం కూడా జనవరి 25నే ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జనవరి 2026 నాటికి డిజిటల్ రుణాల పంపిణీలో ఏ భారతీయ బ్యాంకు అగ్రస్థానంలో ఉంది అంటే ఎస్బీఐ బ్యాంకు అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్, జనవరి 2026లో ఏ భారతీయ రాష్ట్రం సరఫ్ పెండి రాష్ట్రంగా ప్రకటించబడింది అంటే తెలంగాణ. 2026 జనవరిలో ఏ భారతీయ రాష్ట్రం సరఫ్ పండి రాష్ట్రంగా ప్రకటించబడింది అంటే తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి ఆఫ్ షోర్ పవన శక్తి విధానం ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది అంటే నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖకు సంబంధించినది ఆఫ్ షోర్ పవన శక్తి విధానం అనేది. నెక్స్ట్, జనవరి 2026లో భారతదేశం ఏ దేశంతో యుద్ధ అభ్యాస్ నిర్వహించింది అంటే యుద్ధ అభ్యాస్ అనేది యునైటెడ్ స్టేట్స్ తో నిర్వహించింది. జనవరి 2026లో భారతదేశం యునైటెడ్ స్టేట్స్ తో యుద్ధ అభ్యాస్ అనేది నిర్వహించింది. నెక్స్ట్, జాతీయ ఓటర్ల సహాయక సంఖ్య ఎంత అంటే జాతీయ ఓటర్లకు కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది కదా సహాయం చేసేది, సో అది వచ్చేసి 1950 కాల్ చేస్తే మనకి మన ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు సాల్వ్ చేస్తారు, ఓటర్లకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే. నెక్స్ట్, జనవరి 2026లో భారతదేశంలోని ఏ నగరం ఫుడ్ సీట్ క్యాపిటల్ గా అవతరించింది అంటే ఫుడ్ సీట్ క్యాపిటల్ గా అవతరించిన నగరం వచ్చేసి ఇండోర్. నెక్స్ట్, భారతదేశంలో ఎవరి జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటారు అంటే భారతదేశంలో స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్, జనవరి 2026లో ఏ భారతీయ రాష్ట్రం 100% డిజిటల్ పంచాయతీగా ప్రకటించబడింది అంటే కేరళ. 2026 జనవరిలో ఏ భారతీయ రాష్ట్రం 100% డిజిటల్ పంచాయతీగా ప్రకటించబడింది అంటే కేరళ. నెక్స్ట్, జాతీయ బాలల విజ్ఞాన కాంగ్రెస్ దేనికి సంబంధించినది అంటే
విజ్ఞాన శాస్త్రం మరియు ఆవిష్కరణలు. నెక్స్ట్, జనవరి 2026లో గ్రీన్ ఫైనాన్స్ లో అగ్రగామిగా నిలిచిన భారతీయ బ్యాంకు ఏది అంటే ఎస్బీఐ. ఎస్బీఐ అనేది 2026లో గ్రీన్ ఫైనాన్స్ లో అగ్రగామిగా నిలిచిన బ్యాంకు, భారతీయ బ్యాంకు. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఎక్కడ అభివృద్ధి చేయబడింది అంటే నాగ్పూర్లో. భారతదేశపు మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ అనేది నాగ్పూర్లో అభివృద్ధి చేయబడింది. నెక్స్ట్, బీహార్లోని రెండవ పులుల సంరక్షణ కేంద్రం ఏది అంటే కైమూర్. కైమూర్ అనేది బీహార్లోని రెండవ పులుల సంరక్షణ కేంద్రం. నెక్స్ట్, జాతీయ స్వచ్ఛ గంగా మిషన్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అంటే జలశక్తి మంత్రిత్వ శాఖ. జాతీయ స్వచ్ఛ గంగా మిషన్ అనేది జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. నెక్స్ట్, జనవరి 2026లో భారతదేశ జాతీయ క్రీడగా ఏది ప్రకటించబడింది అంటే హాకీ. హాకీ అనేది జనవరి 2026లో భారతదేశ జాతీయ క్రీడగా ప్రకటించబడింది. నెక్స్ట్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన లక్ష్యం ఏమిటి అంటే నైపుణ్య శిక్షణ. నైపుణ్య శిక్షణ. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే నైపుణ్య శిక్షణ. నెక్స్ట్, 2026 జనవరి నాటికి భారతదేశ జనాభా అంచనా ఎంత? అంచనా జనాభా వచ్చేసి 1.42 బిలియన్లు అంటే 142 కోట్లు. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి స్మార్ట్ పోర్ట్ ఏది అంటే ముంద్రా పోర్ట్. మొట్టమొదటి స్మార్ట్ పోర్ట్ ముంద్రా పోర్ట్. నెక్స్ట్, జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1992. జాతీయ మహిళా కమిషన్ 1992లో స్థాపించబడింది. నెక్స్ట్, జనవరి 2026లో భారతదేశంలో అత్యధిక పాలు ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అనేది 2026లో భారతదేశంలో అత్యధిక పాలు ఉత్పత్తి చేసిన రాష్ట్రం. ఫ్రెండ్స్, మీరు ఈ సబ్జెక్టును ఇంకా డీప్గా నేర్చుకోవాలనుకుంటున్నా లేదా ఇదే టాపిక్ పై ఆన్లైన్ టెస్టులు రాయాలనుకున్నా ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ అలాగే ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా డైలీ క్విజ్లు మరియు క్విక్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవ్వండి. నెక్స్ట్, జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు అంటే జనవరి 14న జాతీయ ఇంధన పొదుపు దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్, జనవరి 2026లో భారతదేశంలో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధ్యక్షులు ఎవరు అంటే ప్రధానమంత్రి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NDMA అధ్యక్షులు ప్రధానమంత్రి. నెక్స్ట్, జనవరి 2026లో భారతదేశం ఏ దేశంతో మలబార్ నౌకాదళ విన్యాసాలు నిర్వహించింది అంటే అమెరికా దేశంతో మలబార్ నౌకాదళ విన్యాసాలను నిర్వహించింది. నెక్స్ట్, జాతీయ మత దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు అంటే జనవరి 10. జాతీయ మత దినోత్సవం జనవరి 10న పాటిస్తారు. నెక్స్ట్, జనవరి 2026లో భారతదేశంలో అత్యధిక గోధుమలను ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. జనవరి 2026లో భారతదేశంలో అత్యధిక గోధుమలు ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, జాతీయ విద్యా విధానం 2020 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే సమగ్ర మరియు నైపుణ్య ఆధారిత విద్య. సమగ్ర మరియు నైపుణ్య ఆధారిత విద్య. నెక్స్ట్, జనవరి 2026లో ఏ భారతీయ నగరం స్టార్టప్ రాజధానిగా గుర్తింపు పొందింది అంటే బెంగళూరు. బెంగళూరు అనేది స్టార్టప్ రాజధానిగా గుర్తింపు పొందింది. నెక్స్ట్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క లక్ష్యం ఏమిటి అంటే గ్రామీణ పేదల కోసం శాశ్వత గృహాలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క లక్ష్యం గ్రామీణ పేదల కోసం శాశ్వత గృహాలు. నెక్స్ట్, జనవరి 2026 నాటికి భారతదేశంలో అత్యధిక శాఖలను కలిగిన బ్యాంకు ఏది అంటే SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్,
జాతీయ విజ్ఞాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే జాతీయ విజ్ఞాన దినోత్సవం అంటే సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28న జరుపుకుంటారు. నెక్స్ట్, జనవరి 2026లో భారతదేశంలో అత్యధిక మొత్తంలో బియ్యాన్ని ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. జనవరి 2026లో భారతదేశంలో అత్యధిక బియ్యాన్ని ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. గోధుమలు ఉత్పత్తి చేసిన రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, హెన్లీ పాస్పోర్ట్ సూచిక 2026లో భారతదేశ ర్యాంకు ఎంత అంటే 80వ ర్యాంకు. హెన్లీ పాస్పోర్ట్ సూచికలో భారతదేశం 80వ ర్యాంకులో ఉంది. నెక్స్ట్, 500 సింగిల్స్ మ్యాచ్లు గెలిచిన తొలి భారత షట్లర్ ఎవరు అంటే పివి సింధు గారు 500 సింగిల్స్ మ్యాచ్లు గెలిచిన తొలి భారతీయ షట్లర్. నెక్స్ట్, 2026 ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ కు ఏ కేంద్ర పాలిత ప్రాంతం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే దియు, దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ డైవ్. నెక్స్ట్, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 పథకాల పట్టికలో ఏ రాష్ట్రం అగ్రస్థానాన్ని దక్కించుకుంది అంటే కర్ణాటక అనేది ఎక్కువ పథకాలు సాధించింది. నెక్స్ట్, 2025 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎవరు అందుకున్నారు అంటే 2025 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి బహుమతిని అందుకున్నది గ్రాసా మాచెల్. నెక్స్ట్, పద్మపాణి పురస్కారం 2026కు ఏ సంగీతకారుడు ఎంపికయ్యారు అంటే ఇళయరాజా గారు పద్మపాణి పురస్కారం 2026కు ఎంపికయ్యారు. నెక్స్ట్, అంతర్జాతీయ క్రికెట్లో 10,000 పరుగులు సాధించిన రెండవ భారతీయ మహిళ ఎవరు అంటే స్మృతి మందన. నెక్స్ట్, 500 సింగిల్స్ మ్యాచ్లను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు. నెక్స్ట్, నీతి ఆయోగ్ ఎగుమతి సంసిద్ధత సూచిక ఈపీఐ 2024లో ఏ పెద్ద రాష్ట్రం మొట్టమొదటి స్థానాన్ని దక్కించుకుంది అంటే మహారాష్ట్ర. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ విశ్వవిద్యాలయం ఉత్తరప్రదేశ్లో స్థాపించబడింది. నెక్స్ట్, 2026 ఆసియా తయారీ సూచికలో భారతదేశం ఏ ర్యాంకును సాధించింది అంటే 6వ ర్యాంకును, 6th ర్యాంక్. నెక్స్ట్, ఫ్రాగిల్ స్టేట్స్ ఇండెక్స్ FSI 2026లో భారతదేశ ర్యాంకు ఎంత అంటే 16వ ర్యాంకు. నెక్స్ట్, హెన్లీ పాస్పోర్ట్ సూచిక 2026లో భారతదేశం ఏ ర్యాంకును సాధించింది అంటే 80వ ర్యాంకును. నెక్స్ట్, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి భారతదేశం ఏ దేశాన్ని అధిగమించింది అంటే జపాన్ని అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. నెక్స్ట్, 2025 దేశంలోనే మొట్టమొదటి బాల్య వివాహరహిత జిల్లాగా ఏ జిల్లా నిలిచింది అంటే బలోద్ జిల్లా. 2025లో దేశంలోనే మొట్టమొదటి బాల్య వివాహరహిత జిల్లాగా బలోద్ జిల్లా నిలిచింది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవి మన పరీక్షలకు ఉపయోగపడే కీలకమైన అంశాలు. వీటిని నోట్స్లో రాసుకొని తరచూ రివిజన్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ అండ్ మెటీరియల్స్ కోసం మర్చిపోకుండా శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మరిన్ని వివరాల కోసం మరియు ఆన్లైన్ టెస్టుల కోసం డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.